హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మిస్టీ మధురములు తెలుగు ఆడియో స్టోరీస్. నేను మీ లక్ష్మీ చౌదరిని. ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ యార్. ఇక నిన్న శివుని ఎన్ఎస్ఎస్ కమాండర్గా చూపించడానికి కారణం ఒకటి శివ్ ఫ్యాషన్ అయితే, రెండోది ఎంత బిజినెస్ మ్యాన్ అయినా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు కదా, అందుకే తనని అలా చూపించడం జరిగింది. ఇక అల్లుకున్న బంధం 101తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు లైక్స్ హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి యార్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. శివ్ చెప్పింది విన్న మీడియా ఎంతవరకు వీడియో ఉంచాలో అంతే ఉంచి మళ్ళీ లైవ్ కవరేజ్ చేస్తూ మధ్యలో కలిగిన అంతరాయానికి మన్నించాలి. అసలేం జరిగిందంటే, భువనకి మాఫియాతో లింక్ ఉంది అన్నది నిజమని రుజువు అయ్యింది కదా. ఇక్కడ స్టీఫెన్ అనే ఇంటర్నేషనల్ మాఫియా లీడర్కి స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడు ఎవరి భూముల కోసమైతే ఇంత జరుగుతుందో ఆ భూముల్లో స్థలం ఇచ్చింది. ఇక్కడ ఒక అండర్ గ్రౌండ్నే ఏర్పరిచారు వాళ్ళు. కాసేపటి క్రితం ఆ లీడర్ ఇక్కడ విధ్వంసం చేయాలని చూశాడు, భువనకి హెల్ప్ చేయడానికి. కానీ ఇంటెలిజెన్స్ నిఘా వారు ఇక్కడ స్టీఫెన్ ఉన్నాడని సమాచారం ఇవ్వడంతో ఎన్ఎస్ఎస్ టీం రావడం, అతన్ని పట్టుకోవడం జరిగింది. కొన్ని భద్రత కారణాల దృష్ట్యా లైవ్ కవరేజ్ ఆపమని ఎన్ఎస్ఎస్ టీం చెప్పడంతో మేం లైవ్ ఆపేయాల్సి వచ్చింది. ఇప్పటి నుంచి నిమిషం నిమిషం లైవ్ మీకు వస్తుంది, చూస్తూనే ఉండండి అని చెప్పి తీర్పు చెప్పే వైపు కెమెరా తిప్పుతారు. ఆకాష్ వాళ్ళ నాన్న ఐషు ముందుకి వస్తారు. ఐషు 2 అడుగులు వెనక్కి వేస్తుంది. భువనికి ఇంకా ఓటమి ఒప్పుకోవాలి అని లేదు. భయంతో పాటు పంతం కూడా ఎక్కువయింది. ఆ పంతంతో తన పక్కన ఉన్న ఎస్ఐ బెల్ట్కి ఉన్న గన్ తీసుకుంది. ఒరేయ్ అని అరుస్తుంది. అందరూ భువన వైపు చూస్తారు. గన్ పట్టుకొని, నేనిన్నాళ్ళు కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యాన్ని మొత్తం మొత్తం కూల్చేశావు అంటుంది భువన. అచ్చు తప్పు, కష్టపడి కాదు, కన్నింగ్ చేసి దోచుకొని అని చెప్పు అంటాడు శివ్. ఏదైతే ఏంటి, అది మొత్తం నీ వల్లే నాశనమైంది. అయితే ఇప్పుడు ఏమంటావు భువన అంటాడు శివ్. ఇప్పుడు బుల్లెట్ తగలకుండా వేసుకున్న చొక్కా లేదు కదా, ఇప్పుడు పేలిస్తే నువ్వు చస్తావు కదా. అబాచా, చాలా కోరికలున్నాయే నీకు అంటాడు శివ్. చూస్తావు కదా అంటుంది భువన. అసలు ఎలా కాల్చాలి అని తెలుసా నీకు అని అడుగుతాడు శివ్. ఇక్కడ నొక్కితే అక్కడ దిగుతుంది కదా అంటుంది అంతే పొగరుగా భువన. ఆకాష్ శివ్ ఎదురుగా వచ్చి నించుంటాడు. చిన్నోడా, నువ్వు అడ్డులే అంటుంది కోపంగా. ఎందుకు, నీకు నేను కూడా అడ్డే కదా, నన్ను చంపేసి నీ పగ తీర్చుకో అంటాడు ఆకాష్. అవసరమైతే నిన్ను కూడా చంపేస్తా, నువ్వేదైనా చేస్తావు. ఒక పక్క మొగుడు వద్దు అని వదిలేశాడు, నేను నిన్ను తల్లిగా కాదు అనుకున్నాను. వాడు చెయ్యి విరిగి ఒళ్ళు హోనమయ్యి లేవడానికి కూడా లేకుండా ఉన్నాడు. ఇంకా ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అడుగుతాడు ఆకాష్. నా కోసం, నన్నందరూ రాణిలా చూడాలి. ఎన్ని కలలు కన్నాను. ఆ రోజు ఆ పవిత్ర మొత్తం నా ఆశలు కూలిస్తే ఇప్పుడు దాని కూతురు మొగుడొచ్చి మొత్తం నాశనం చేశాడు. అందుకే వాడిని చంపితే కొంచెమైనా నా మనసు చల్లబడుతుంది. శివ్ ప్రవీణ్కి సైగ చేయడంతో ప్రవీణ్ వెనక నుండి వెళ్ళి భువన చేతి మీద కొడతాడు. అనుకోకుండా జరిగిన దానికి భువన చేతిలో గన్ జారవిడుస్తుంది కిందకి. ఇద్దరెస్సైలు ఆమెను ఒడిసి పట్టుకొని నిలబడతారు. ఐషు ఆవేశంగా ముందుకి వెళుతుంటే, ఎక్కడికి బుజ్జి అంటాడు శివ్. ఆ భువనని నా చేతులతో తన్నాలి అంటుంది. కొంచెం ఓపిక పట్టు బుజ్జి, నీ కోరిక తీరుస్తా. ఇంకా ఎంతసేపు అని అడుగుతుంది ఐషు. కోర్టు ముందు కొట్టకూడదు బుజ్జి అంటాడు. ఆహా, మీరైతే వాళ్ళ ముందు గన్ అటు ఇటు స్టైల్గా తిప్పుతూ అని చేతులు తిప్పి చూపిస్తూ చంపొచ్చు, మేం కొడితే మాత్రం తప్పు అని అంటుంది. ఐషు యాక్షన్కి నవ్వుకుంటూ, అది నేనప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నాను బుజ్జి, మా పనే అది. ఐషు కోపంగా చూస్తూ, ఒక ఎన్ఎస్ఎస్ఏనా, ఇంకా రా ఎన్ఐఏ అని ఇంకేదో ఉన్నాయి కదా, అందులో రకాలు, అందులో కూడా ఉన్నారా? ఇదొక్కటే బుజ్జి, అన్ని రహస్యాలే అని మూతి తిప్పుకొని అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఐషు. బాగా కాలుతుంది మా దేవేరికి అని
నవ్వుకుంటాడు శివ్. ఒసై తాటకి, నీకిప్పుడు ఒక 50 ఏళ్ళు పైనే ఉంటాయి కదా. పైగా నీకున్న ఆవేశం అనే జబ్బు చూస్తుంటే నీకు బీపీ కూడా ఉంది కదా. ఉంది. ఆ రోజు టీవీలో చూసా నీ కొడుకు టాబ్లెట్ ఇవ్వడం. ఇంకా షుగర్ కూడా బాగా ఉండే ఉంటుంది. మహా అయితే ఉన్న రోగాలకి ఇంకో 10 ఏళ్ళు బతికేదానివి. నీకెందుకే ఈ ఆస్తులు? శూర్పణఖకి ముక్కు కోసినట్టు కోసి పడేస్తా. మా శివుకి ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకోకూడదని కొన్ని నియమాలున్నాయి. కానీ నాకు అవేమీ లేవు. జుట్టు పట్టుకొని ఒంగో పెట్టి గుద్దుతాం మొసలి. నోరు మూసుకొని కాసేపు గమ్మునుండవమ్మా అని మైక్ భువన ముందుకి వచ్చి నాలుక బయటికి పెట్టి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు. మైక్ మాటలకి అందరూ నవ్వుతారు. మీరు కానివ్వండి సార్ అని శివ్ ధర్మాసనం వైపు చూసి చెబుతాడు. 5 సభ్యులతో కూడిన ధర్మాసనం మాట్లాడుతూ, సాక్ష్యాలన్నీ పరిశీలించిన తర్వాత దేవినేని ఐశ్వర్య ఈ జమీకి వారసురాలని నిర్ధారించడం అయ్యింది. కావున ఆమె పూర్వీకులు రాసిన విల్లు ప్రకారం ఆస్తి అంతా ఆమెకి చెందుతుంది అని కోర్టు నిర్ణయించడం జరిగింది. ఈ క్షణం నుంచి వాటిపై సర్వ హక్కులు ఆమెకుంటాయి. క్రయ విక్రయాలు కానీ ఎవరికైనా ఇవ్వాలి అనుకున్నా కానీ అంతా ఆమె ఇష్టం అని కోర్టు తీర్పు ఇస్తూ అనేక దారుణాలు చేసిన భువనకి, నరేన్కి జీవితాంతం ఖైదు శిక్ష వేస్తూ ఇంతటితో ఈ కేసుని ముగించడం అయ్యింది అని చెబుతారు. విన్నారు కదా. కొన్ని వేల భూములకి వారసురాలైన ఐశ్వర్య శివాంష్ ఇప్పటికీ తన హక్కు పొందింది. ఇప్పుడు ఆ భూములేమి చేయబోతున్నారు అని వారి మాటల్లోనే తెలుసుకుందాం. చూస్తూనే ఉండండి అని మీడియా వాళ్ళ ధోరణిలో వాళ్ళు చెప్పుకుపోతుంది. ఐషుని ధర్మాసనం కూర్చున్న ప్లేస్కి తీసుకువెళ్ళి సంతకాలు పెట్టించి మాట్లాడమని చెబుతాడు శివ్. ఐషు ఊరు ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతూ, మా అమ్మ నాన్న గారి కోరిక మేరకు ఈ భూములన్నిటినీ అర్హులైన పేదవారికి పంచుతున్నాను. అందుకు అన్ని ఏర్పాట్లు నా భర్త సిద్ధం చేసే ఉంచారు. అలాగే మా నాన్న కల అయిన పేదవారికి వైద్యం కోసం హాస్పిటల్ మా మెట్టినిల్లు వాళ్ళు తీరుస్తున్నారు. పక్క ఊరిలో ఉన్న మా నాన్నగారు కొన్న స్థలంలో పొద్దున హాస్పిటల్ కోసం శంకుస్థాపన చేశాం. అతి త్వరలో అది పూర్తవుతుంది. మీ అందరికీ నాణ్యమైన వైద్యం అందుతుంది అని చెప్పి ముగిస్తుంది ఐషు. ఆ మాట విని ఊరంతా సంతోషంతో చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేస్తారు. ఊరంతా పండగ వాతావరణం నెలకొంది. శివ్ మాట్లాడుతూ, మీ అందరి పేరు మీద ఆల్రెడీ పత్రాలు రెడీ చేయించాను. ఒక్కొక్కరిని పిలిచినప్పుడు వచ్చి తీసుకువెళ్ళండి అని చెబుతాడు. విన్నారు కదా. అన్ని వేల భూములు ప్రజలకి పంచాలి అని నిర్ణయించుకోవడం మాత్రమే కాకుండా మావి ఒట్టి మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా అని వాళ్ళకి ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసేశారు. నిజంగా వీళ్ళని చూస్తుంటే ఏ స్వార్థం లేకుండా ఇలాంటి వాళ్ళు ఉంటారా అన్న దానికి వీళ్ళే సాక్ష్యాలు. మరికొంతసేపటిలో పేదవారి కళ్ళల్లో ఆనందాన్ని నింపే ఆ మహత్తర ఘట్టం చూడడానికి చూస్తూనే ఉండండి అని మీడియా వాళ్ళు హోరెత్తిస్తున్నారు. బాబు, టైం 3 అయ్యింది. మీరు వస్తున్నారని భోజనాలు ఏర్పాటు చేశాం. ముందు తినండి బాబు, తర్వాత పంచుదురు అని ఊరి వాళ్ళు అంటారు. శివ్ సరే కానివ్వండి అని అంటాడు. కోర్టు సభ్యులు కూడా తినేసి వెళ్ళమని చెబుతారు. అందరూ లంచ్ చేశాక కోర్టు సభ్యులు అందరికీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఐషు తన కుటుంబ సభ్యుల చేతుల మీదుగా అందరికీ పత్రాలు అందించమని చెబుతుంది. ఆకాష్ వాళ్ళు వచ్చి ఐషుకి వాళ్ళ కుటుంబం వల్ల జరిగిన నష్టానికి క్షమాపణ చెబుతారు. ఆ రోజు మీరు అడ్డుపడకపోతే అమ్మకి అక్కడే ఏదైనా జరిగేది. అప్పుడు నేను కూడా వీళ్ళకి బలయ్యేదాన్ని. మీరు అడ్డు రావడం వల్ల అమ్మ నన్ను అక్కడి నుంచి తప్పించింది. మీరు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది ఐషు. ఆకాష్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ముందు ఆశి చేతుల మీదుగా కొందరికి ఇప్పించి తర్వాత కుటుంబ సభ్యులందరి చేత ఇప్పిస్తుంది. హన్షిక, అమైరా చేతుల మీదుగా కూడా ఇప్పిస్తుంది ఐషు. సొమ్మొకటిది సోకొకటిది అన్నట్టు నీది మా అందరి చేత పంచిస్తున్నావు ఎందుకు సిస్ అని మైక్ అడుగుతాడు. మరి
నా సమస్యని మీ సమస్య అనుకొని ఎందుకు ప్రాణాలకి తెగించి ఇక్కడికి వచ్చారు అడుగుతుంది ఐషు. ఓ అలా వచ్చావా, ఓకే ఓకే అంటాడు మైక్. అందుకున్న ప్రతి ఒక్కరూ వచ్చి ఐషుకి శివ్కి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలిపి వెళ్తారు. అదంతా పూర్తయ్యేసరికి టైం 5 అవుతుంది. ఇంక మీ ఇంటికి వెళ్దాం పదా బుజ్జి అంటాడు శివ్. ఐషు సీరియస్గా చూసేసరికి ప్రవీణ్ అని పిలుస్తాడు శివ్. ఎస్ సార్ అంటాడు ప్రవీణ్. వాళ్ళని మాకు అప్పగించి రేపు న్యూస్లో ఏమి రావాలి తెలుసు కదా, అదే వచ్చేలా చూడు. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ అని అంటాడు శివ్. నో సార్, మీరు థ్యాంక్స్ చెప్పకండి. మీ ప్లానింగ్ అన్నీ చూసి నేను అనుకునేవాడిని మీరు డిపార్ట్మెంట్లో ఉంటే ఎంత బాగున్ను అని. కానీ అత్యున్నతమైన విభాగంలో ఉన్నారు అని అస్సలు ఊహించలేదు సార్. చాలా సర్ప్రైజ్ అయ్యాను నేను. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్, నన్ను ఇందులో ఒక భాగం చేసినందుకు అని. మీడియాను వెళ్ళనివ్వండి సార్, మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను అంటాడు. ఓకే, ఈలోపు మా మేడంకి భువనతో ఏదో పనుందంట, కొద్దిగా చూసుకో, నేను మీడియాని పంపించి వస్తాను అని శివ్ వెళ్ళిపోతాడు. రండి మేడం అని ఐషుని భువన ముందుకి తీసుకువెళ్తాడు ప్రవీణ్. శివ్ మీడియా ముందుకి వచ్చి థ్యాంక్ యూ అందరికీ, వచ్చి ఇంతసేపు అంతా కవర్ చేసినందుకు, నేను చెప్పింది అర్థం చేసుకున్నందుకు. ఇంకొక విషయం, ఫ్యామిలీ మెంబర్స్ అందరి ఫేసులు బ్లర్ చేయండి, ముఖ్యంగా పిల్లలవి అని చెబుతాడు శివ్. ఎస్ సార్, మేము ముందే అది నిర్ణయం తీసుకున్నాం. రియల్లీ కాసేపు యాక్షన్ సినిమా చూపించారు సార్. మీలాంటి రియల్ హీరోని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్ అని చెప్పి ఈ విషయాన్ని మేమెక్కడే మర్చిపోతాం సార్ అని అంటారు. శివ్ అందరికీ చిరునవ్వే బదులు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళగానే కెమెరా మళ్ళీ ఆన్ చేసి, చూశారు కదా ఈ ఊరి ప్రజల ఎన్నో ఏళ్ల కల తీరి ఎంత ఆనందంగా ఉన్నారు అని. గత నెల రోజులుగా జరుగుతున్న అన్ని చర్చలకు అనుమానాలకు సమాధానం దొరికింది అందరికీ. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు అందిస్తూనే ఉంటాం, చూస్తూ ఉండండి అని ఎవరి ఛానల్ పేర్లు వాళ్ళు చెప్పుకొని వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇంకా మనం ఐషు దగ్గరికి వెళ్ళిపోదాం. ప్రవీణ్ తీసుకువెళ్ళి భువన ముందు ఐషుని నుంచోబెడతాడు. నరేన్ గాడు అప్పటికే శివ్ కొట్టిన దెబ్బలకి స్పృహ కోల్పోయాడు. ఐషు వెళ్ళి భువన ఎదురుగా నుంచోగానే, మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లకుండా ఇంకా ఇక్కడెందుకు ఉంచారు అని అడుగుతుంది భువన. అప్పటికే శివ్ వీళ్ళని ఏదో చేయబోతున్నాడు అని అర్థమయ్యింది భువనకి. అందుకే కొంచెం భయం స్టార్ట్ అయింది తనలో. ఐషుకి వాళ్ళమ్మ పడ్డ వేదన అంతా గుర్తుకు రాగానే లాగిపెట్టి ఒక్కటి పీకింది భువన చెంపపై. ఆ దెబ్బ ఎంత గట్టిగా కొట్టిందంటే ఐషు చెయ్యి కూడా నొప్పి పుట్టింది. భువన ఆ దెబ్బకి కొంచెం తూలి పడబోయింది. కానీ వెంటనే పక్కన ఉన్న ఎస్ఐ పట్టుకొని నిలబెడుతుంది. సూపర్ షాట్ సిస్, వన్స్ మోర్ అని విజిల్ వేస్తాడు మైక్. ఐషు ఇన్నాళ్ళు తనకి తల్లి లేకుండా చేసింది. తన తండ్రి ఇన్నాళ్ళు అందరికీ దూరంగా అజ్ఞాతంలో బతికింది. అంతా కళ్ళల్లో మెదులుతూ ఉంటే ఆపకుండా భువన ఆ చెంప ఈ చెంప వాయిస్తూనే ఉంది. ఎవ్వరూ ఆపాలి అని కూడా అనుకోలేదు. అందరికీ కొట్టాలని ఉంది తనని. శివ్ వచ్చేసరికి ఐషు కొడుతూనే ఉంది. శివ్ భువన పరిస్థితి చూసి, బుజ్జి చాలు, అంతా ఒక్కరోజైతే ఎలా, వదులు అని అంటాడు. నో కన్నా, నేను దీనిని చంపేస్తాను అని కోపంగా అంటుంది. నో బుజ్జి, నువ్వలా చేయకూడదు అని అంటాడు. ఎందుకు చేయకూడదు, నువ్వు మేనేజ్ చేయి అని అంటుంది అంతే కోపంగా. ఇప్పుడు నేను ఓన్లీ బిజినెస్ మ్యాన్నే బుజ్జి అంటాడు చిన్న నవ్వుతో. నిన్ను నేను నమ్మను, ఇంకా ఎన్ని రహస్యాలున్నాయో నీ దగ్గర అని మూతి తిప్పుకుంటూ ఈవిడికి టార్చర్ చూపించాలి అని అక్కడి నుంచి పిల్లల దగ్గరికి వెళ్ళిపోతుంది. పిల్లల్ని వీటికి దూరంగా ఉంచి శాంతి సత్యం చూసుకుంటున్నారు. ఐషు అక్కడికి వెళ్ళగానే పొద్దున్నుంచి వాళ్ళ అమ్మకి దూరంగా ఉండడంతో
ఐషు మీదకి ఇద్దరు దూకుతారు. ఐషు ఇద్దరిని ఒడిలో కూర్చోబెట్టుకొని ఇన్ని రోజులుగా పడుతున్న టెన్షన్ అంతా పోయేసరికి వాళ్ళతో ఆటలు మొదలుపెట్టింది. భువనని, నరేన్ని శివ్ సెక్యూరిటీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది. ప్రస్తుతం బస్లో కట్టిపడేయండి ఇద్దరిని, తర్వాత తీసుకువెళ్దురు అని చెబుతాడు శివ్. అప్పటికే టైం 6 దాటుతుంటే పదండింకా అని అందర్నీ తీసుకొని బంగ్లా వైపుకి స్టార్ట్ అవుతాడు శివ్. ఒక 10 నిమిషాలకి బంగ్లా ముందుకి చేరుకుంటారు అందరూ. ప్రవీణ్, ఇక మేము వెళ్తాం సార్ అని అంటాడు. ఓకే ప్రవీణ్, నైట్కి ఇక్కడికి డిన్నర్కి వచ్చేయండి అని చెబుతాడు శివ్. లేదు సార్, ఈరోజు కొంచెం వేరే ఫంక్షన్ ఉంది, అది చూసుకొని తర్వాత మన ప్లాన్ అమలు చేయాలి కదా, రేపు మీట్ అవుతాను సార్ అని చెప్పి అక్కడి నుంచి పోలీసులు కూడా నిష్క్రమిస్తారు. వావ్ సీట్స్, సినిమాల్లో ఇలాంటి కోటలు చూపిస్తుంటే సెట్టింగ్ అనుకున్నా, నిజంగా ఉన్నాయి, ఎంత బాగుంది అని అంటాడు మైక్. వీడు సినిమా గోల తగలయ్యా, అన్నిటికీ సినిమాతో లింకు పెడతాడు అని కిరణ్, రాజు తల కొట్టుకుంటారు. గేట్ దగ్గర గుమ్మడికాయతో దిష్టి తీయించి లోపలికి పదమంటారు పంతులు గారు. గేట్ నుంచి లోపలికి నడుస్తూ చుట్టూ చూస్తుంది ఐషు. తన సొంత ఊరు, తన పుట్టిల్లు అనుకోగానే ఒక విధమైన ఉద్వేగానికి గురయ్యింది ఐషు. అలాగే నెమ్మదిగా అడుగులు వేస్తుంది ముందుకి. శివ్ కొంచెం ముందుకు వెళ్ళాక ఆయు, ఆశీని కిందకి దించి పదండి అంటాడు. ఆయు చెల్లి చేయి పట్టుకొని నడిపిస్తూ గుమ్మం దగ్గరికి తీసుకువెళ్తాడు. పంతులు గారు పూజ చేసిన తర్వాత ఫస్ట్ ఆయు, ఆశీని లోపలికి వెళ్ళమంటాడు శివ్. ముందు ఆశి వెళ్ళగానే తర్వాత ఆయు లోపలికి వెళ్తాడు. శివ్ ఐషు చేయి పట్టుకొని పద అంటాడు. కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళగానే మళ్ళీ శివ్ చేయి వదిలేసి కోపంగా చూస్తూ ముందుకు వెళ్ళిపోతుంది ఐషు. అందరూ లోపలికి వచ్చి లోపలంతా చూసి చాలా బాగుంది అనుకొని చూస్తూ ఉండిపోయారు. అమ్మా, దీపం వెలిగించండి అనగానే ఐషు శ్రీని, అన్విని, శ్రావణిని, రోజీని కూడా రమ్మని దీపం వెలిగిస్తుంది. తర్వాత హాల్లోకి వచ్చాక రాజయ్య అక్కడున్న ఫోటోల్లో ఉంది ఎవరో చెబుతాడు ఐషుకి. వాళ్ళ తాతయ్య, ముత్తాతల ఫోటోలు చూసి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి ఐషుకి. శివ్ వచ్చి భుజం మీద చెయ్యి వేయగానే చెయ్యి తీసి అని తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. మరీ ఎక్కువ తిప్పకు, ఏదన్నా పట్టేస్తే మళ్ళీ నేనే సెట్ చేయాలి అని అంటాడు శివ్. నానా అంటూ వచ్చి వాళ్ళ నాన్నని ఎత్తుకోమంటారు పిల్లలు ఇద్దరు. ఎందుకు కన్నాలు అని ఇద్దరిని ఎత్తుకొని బాగుందా మీ ఇల్లు అని అడుగుతాడు శివ్. చూపల్ అని శివ్కి కిస్ చేస్తారు ఇద్దరు ఆనందంగా. నానా పద అని వాళ్ళు చెయ్యి చూపిస్తారు ఒకవైపు. అక్కడికెందుకు అని వాళ్ళని తీసుకొని వెళ్తాడు శివ్. అక్కడ ప్రకాష్ గారి ఆర్ట్ ఫ్రేమ్ కట్టించి ఉన్న ఫోటో ఉంటే అక్కడికి వెళ్ళమంటారు పిల్లలు ఇద్దరు. అక్కడికి తీసుకువెళ్ళగానే తాత, నానా, తాత అని అంటారు. శివ్ సెక్యూరిటీకి సైగ చేయగానే బస్సులో ఉన్న పవిత్ర గారి ఆర్ట్ అప్పుడు ప్రకాష్ గారు వేయించింది తెప్పించి ప్రకాష్ గారు ఆర్ట్ పక్కనే పెట్టిస్తాడు. అది అమెరికా ప్రకాష్ గారు ఎంత జాగ్రత్తగా పట్టుకు వెళ్ళారో మళ్ళీ శివ్ ఇండియా అంతే జాగ్రత్తగా తీసుకువస్తాడు. రామ్ గారు చెప్పింది గుర్తు పెట్టుకొని పవిత్ర పెళ్లి రోజు అది గిఫ్ట్ ఇవ్వాలని వేయించిన ఆర్ట్ అని ఇక్కడికి వస్తూ అది కూడా శివ్ తీసుకువస్తాడు. 23 ఏళ్ల తర్వాత ఆయన లేకపోయినా అదే పెళ్లి రోజు ఆ ఆర్ట్ ఆయన ఆర్ట్ పక్కకి చేరింది. కాదు అల్లుడు చేర్చాడు. పిల్లలిద్దరూ కిందకి దిగి వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి మా దా అని ఇద్దరు చెరోవైపు పట్టుకొని అక్కడికి తీసుకువెళ్తారు. మా తాత, అమ్మమ్మ అని ముద్దుగా చెబుతుంటే ఐషుకి కళ్ళమ్మటి నీళ్లు కారుతాయి. ఐషు రోజు ప్రకాష్ గారి ఫోటో చూపించి తాతయ్య అని, పవిత్ర గారిది ఇది ఒక ఆర్ట్నే ఉంది కాబట్టి అదే చూపించి అమ్మమ్మ అని చెబుతుంది. అదే గుర్తు పెట్టుకొని ఇప్పుడు ప్రకాష్ గారి ఆర్ట్ చూడగానే గుర్తుపట్టారు. అంతా రోజ్వుడ్ టేక్తో చేసిన బొమ్మలు,
ఫర్నిచర్తో ఇంద్రభవనం తలపించేలా ఉన్న ఆ బంగళాని చూసి ప్రకాష్ గారు ఇదంతా వదులుకొని దేశం కాని దేశంలో బతికినందుకు అందరికీ చాలా బాధగా అనిపిస్తుంది. చిన్నమ్మ, మీ నాన్నగారి గది చూపిస్తాను రండి అని తీసుకువెళ్తాడు రాజయ్య. ఆ గదిలోకి అడుగు పెట్టగానే 4 అడుగులు ఎత్తు ఉన్న ప్రకాష్ పవిత్ర గారు పెళ్లి ఫోటో కనిపించగానే ఐషుకి ఏదో గుర్తుకు వచ్చిన దానిలాగా ఆ రూమ్లో ఉన్న బీరువా దగ్గరికి వెళ్ళి అది ఓపెన్ చేస్తుంది. కథ కొనసాగుతుంది. కథ నచ్చితే కథని ఫాలో అయిపోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి. నచ్చితే తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.